అరయల్ వంశము నిల్పనే కద వివాహము. అట్టి వైవాహిక స్ఫురణంబు ఇప్పటికెన్నడో జరిగే, ఎన్నడో జరిగే. సత్పుత్రుండు బుట్టెన్ వయఃపరిపాకంబును తప్పుచున్నయది. నీ ప్రాయంబునన్ వర్ణ సంకరపుం బెండిలి ఏల చుట్టెదవు నా కంఠంబునన్. కౌశికా సిగ్గేలాగునలేకపోయే తనకు హిసి గాధిరాట్సూతి ఏలగో కూర్చెదనన్న ఆసవడి ఇల్లాలుండ నిర్భీతినే ఎగ్గుహింపక మాల కన్నియలదోయింబొంది అర్కాన్వయం బకింద్రొసెనటంచు చీయనరే నన్న బాల గోపాలనం. రెండు పద్యాలు చక్కగా మా అప్పని గుర్తు చేసావు. గుర్తు చేయడం సరే, అసలు ఆయనలాగా ఎట్లా పాడగలరు ఎవరు మాత్రం. రాధే రాధే అండి. రాధే 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 అమ్మ. లక్ష్మి గారు రాధే రాధే అందరికి. రాధే రాధే రా. తోడి రాగం పాడితే తాతగారే పాడాలి, లేకపోతే మా అప్పే పాడాలి. అంతే, వాళ్ళిద్దరే స్పెషల్ ఆ తోడి రాగానికి. అట్లా నిలిచిపోయి ఉంటుంది చెవుల్లో, అవి విన్న వాళ్ళకి. రాధే రాధే మురళి. రాధే రాధే మామ. రాధే 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 బుచ్చి. అందరికి రాధే రాధే. అందరికి రాధే రాధే. రాధే రాధే మామ. మీ అక్క రుక్కక్క ఓ పద్యం పాడమంటే తాతగారి పద్యాలు 2 పాడే. అది సరే. మనం రజని పుస్తకం కావాలి, ఫ్యాన్ ఒకటి కావాలి. అలా వేడిగా ఉంది ఇప్పుడు. ఆ ఫ్యాన్ కూడా వేయవా?
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం గజాననాయ నమః. ఓం వరసిద్ధి వినాయకాయ నమః. ఓం మంగళప్రదాతాయ నమః. ఓం పార్వతీప్రియ తనూజాయ నమః. ఓం శ్రీరాధాయ నమః. ఎప్పుడైతే సీతాదేవి ఆ అగ్ని జ్వాలలలో ప్రవేశించిందో అది మనం చూసాం కదా, అది చెప్పుకున్న తర్వాత ఆ అగ్నిదేవుడు అక్కడికి వచ్చే ఎక్కడ చెప్తున్నాడు అనమాట. తతః శక్రః సహస్రాక్షో యమశ్చ వరుణస్తథా కుబేరశ్చ మహాతేజాః పినాకే హవ్యవాహనః వృషవాహనః. బ్రహ్మవిదాం శ్రేష్ఠో మునిభిః సిద్ధచారణైః ఋషయః పితరః సాధ్యా గంధర్వా అప్సరా ఓరగా. ఏతే చ అన్యే విమానాగ్ర్యైరా జగ్ముర్యత్ర రాఘవః అబ్రువన్ పరమాత్మానం రామం ప్రాంజలయశ్చతే. సరిగ్గా ఆ సమయంలో ఆ ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు, మహా తేజస్శాలి అయినటువంటి పినాకపాణి అంటే మహాశంకరుడు, ఆయన ఎవరు? వృషవాహనుడు అంటే వృషభ వాహనుడైనటువంటి ఆ పినాకపాణి, ఆ శంకరుడు, వాళ్ళందరూ వీళ్ళే కాకుండా ముని సిద్ధ చారణులతో సహా వాళ్ళందరూ ఎవరు? బ్రహ్మవిధులు. వాళ్ళలో శ్రేష్ఠుడు బ్రహ్మ. ఆ బ్రహ్మ ఋషులు, పితృదేవతలు, సాధ్యులు, గంధర్వులు, అప్సరసలు, నాగులు, ఇంకా అనేకులు ఎంతోమంది ఇతరులు శ్రేష్టమైనటువంటి విమానాలలో వాళ్ళు ఆ రాఘవుడు ఉన్న చోటికి కదిలి వచ్చారు. అందరికి అక్కడికి వచ్చి వాళ్ళు ఆ శ్రీరామచంద్రమూర్తికి అంజలి ఘటించి ఇలా చెప్తున్నారు. కర్తాత్వం సర్వలోకానాం సాక్షి విజ్ఞాన విగ్రహః వసూనామష్టమో అసీత్వం రుద్రాణాం శంకరో భవాన్. స్వామి, నీవు ఎవరివి? కర్తాత్వం, నీవే కర్తవి, సర్వలోకాలకి నీవే కర్తవి, సాక్షివి, విజ్ఞానమూర్తివి. ఇక వసువులు 8 మంది వసువుల్లో నువ్వు 8వ వాడు, ఆ అష్టమ వసువువి నీవే. అందుకనే భీష్మనారాయణ అని పేరు పెట్టుకున్నారు. మీరు చాలామందికి తెలుసో తెలీదో కానీ భీష్ముడిని నారాయణాంశగా తీరుస్తారు. అందుకనే మీకు గుర్తు ఉంటుంది, ఆయన అంపశయ్యలో దాని మీద పడుకున్నప్పుడు అన్ని ఒళ్ళంతా గాయాలతో నిండిపోయి రక్తం స్రవించి అంత బాధపడుతున్నటువంటి ఆయన దగ్గరికి వచ్చి కృష్ణుడు అన్నాడు, విష్ణు సహస్రనామం చెప్పవయ్యా అని. అదేమిటి, నువ్వు నన్ను అడుగుతున్నావేంటి? విష్ణువి సాక్షాత్తు నువ్వే, నీ సహస్రనామాలు నేను చెప్పడమా? అందులోనూ నా దగ్గర ఓపికకేది? నా దగ్గర నేను ఎక్కడి నుంచి చెప్పను, నాకు అస్సలు శక్తి లేదు కదా అంటే అప్పుడు ఆయన అన్నాడు, నేనున్నాను కదా,
నేను ఇస్తాను నీకు శక్తి అని ఆయన ఆ భీష్ముడి యొక్క శరీరాన్ని స్పృశించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. దాంతో ఇంత అంపశయ్య మీద ఉండి కూడా అతనికి సర్వశక్తులు మళ్ళీ వచ్చేసినాయి ఒంటిగా ఆయనకి. అది మిగిలిన వాళ్ళెవరికీ తెలియదు. అప్పుడు ఆయన, స్వామి నీవుగా చెప్పుకోకుండా నా చేత చెప్పిస్తున్నావా అని ఆ భీష్ముడు అని అక్కడ, అందులోని అక్కడ నారాయణాంశ భీష్ముడిలో కూడా ఉన్నది. అందుకనే ఇక్కడ అంటారు అష్టవసువులలో 8వ వాడైనటువంటి వాడు ఈయన సాక్షాత్తు నారాయణమూర్తి. త్వం రుద్రాణం శంకరో భవాన్, రుద్రులలో ఏకాదశి రుద్రులలో శంకరుడివి నీవే. ఆదికర్తాసి లోకానాం బ్రహ్మాత్వం చతురాననః అశ్వినౌ ఘ్రాణభూతే తే చక్షుషి చంద్రభాస్కరో. చంద్రుడు భాస్కరుడు అవి 2 కళ్ళు, నేత్రాలే అవి 2. అలాగే అశ్వినౌ ఘ్రాణభూతం అంటే నువ్వు వాసన చూసేటటువంటి నాసిక, ఆ ఘ్రాణేంద్రియము అశ్విని, ఇది నువ్వే. కాబట్టి లోకానాం ఆదిరం అంతో అసి నిత్య ఏక సదోదిత, నీవే, నీ మొట్టమొదటి వాడివి నీవే, లోకాలకి ఆది అంతము నీవే, నువ్వు నిత్యుడివి, ఇంకా నిత్య ప్రకాశ స్వరూపుడివి, నిత్య శుద్ధుడివి, నిత్య బుద్ధుడివి, ఇంకా ఆయనకి లేనిది ఇది ఏం చెప్తావు, అక్కడ అన్నీ ఆయనే. ముక్తుడివి, నిర్గుణుడివి, అద్వయుడివి. అద్వయుడు అంటే ఏమిటి? ద్వయము కానివాడు అంటే 2 కానివాడు అంటే ఒక్కడివే. ఏకో నారాయణ, ఒక్కడే. అక్కడ నీ మాయ చేత నువ్వే ఆచ్ఛాదింపబడి ఉండవు. నువ్వు మానుష రూపంలోకి వచ్చావు కదా, అంటే నీ మాయని నీ మీదనే నువ్వు ప్రసరింపజేసుకొని, ఆచ్ఛాదింపజేసుకొని, ఆవరింపజేసుకొని మాలాంటి వాళ్ళకి మనుష్య రూపంగాలో కనిపిస్తావు. నీ నామాన్ని సదా స్మరించే వాళ్ళకి ఓ రామచంద్ర నీవు చిదాత్మకుడిగా కనిపిస్తావు. అది మనకి ఎప్పుడు వస్తుందా అంటే మనం ఆ ప్రయత్నంలో ఎప్పుడు సఫలీకృతం అవుతామా అని మనం తపస్సు చేయాలి. నిజమే. ఈ తపస్సు అంటే ముక్కు మూసుకొని అరణ్యాల్లోకి వెళ్ళి అక్కడ ఒక మంచి చోటు చూసుకొని కాదు. తపస్సు అనేది మన మనసులోనే చేసుకోవాలి. త్వం రావణేన హృతం స్థానం అస్మాకం తేజసా సహ త్వయాద్య నిహతో దుష్టః పునః ప్రాప్తం పదం స్వకం. ఇంద్రుడు వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ అంటున్నారు, ఈ రావణుడి చేత మా తేజస్సులతో సహా మా స్థానాలు కూడా ఆక్రమింపబడిపోయినాయి, అపహరింపబడిపోయినాయి. నీ చేత ఇప్పుడు అతడు వధింపబడ్డాడు. దాంతో మాకు మా తేజస్సు మాకు దక్కింది, మేము మా పదవులని మళ్ళీ తిరిగి పొందగలిగాం. ఈ విధంగా ఈ దేవతలు స్తుతిస్తుంటే సాక్షాత్తు పితామహుడైనటువంటి బ్రహ్మదేవుడు ఆ సత్యపథంలో అక్కడ నిలబడి ఇట్లా అంటున్నాడు అన్నమాట. రాముడికి నమస్కరించాడు, వచ్చి ఇలా అంటున్నాడు, అబ్రవీత్ ప్రణతో భూత్వా రామం సత్యపథే స్థితం. వందే దేవం విష్ణుం అశేష స్థితి హేతుం త్వామధ్యాత్మజ్ఞానిభిః అంతర్హృది భావ్యం హేయ ద్వంద్వవిహీనం పరమేకం సత్తామాత్రం సర్వహృదిస్థం దృశిరూపం. రాగద్వేషాలు అనేటువంటివి ద్వంద్వ భావాలు లేనటువంటి వాడివి, పరమేశ్వరుడివి, అద్వితీయుడివి, సత్తామాత్రుడివి, సర్వహృదయంలోనూ ఉండేవాడివి, జ్ఞానరూపుడివి, విష్ణు భగవానుడు సాక్షాత్తు అయినటువంటి నీవు, ఆ రాముడు అయినటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను అని బ్రహ్మదేవుడు స్తుతిస్తున్నాడు.
ప్రాణాపానౌ నిశ్చయ బుద్ధ్వా హృది రుద్ధ్వా చిత్వా సర్వం సంశయబంధం విషయౌఘాన్ పశ్యంతీశం యం గతమోహాయతయస్తం వందే రామం రత్నకిరీటం రవిభాసం మాయాతీతం మాధవం ఆద్యం జగదాదిం మానాతీతం మోహ వినాశం మునివంద్యం యోగిధ్యేయం యోగ విధానం పరిపూర్ణం వందే రామం రంజితలోకం రమణీయం భావాభావ ప్రత్యయహీనం భవముఖ్యైః యోగాసక్త్యైః అర్చిత పాజాంబుదయుగ్మం నిత్యం శుద్ధం బుద్ధం అనంతం ప్రణవాఖ్యం వందే రామం వీరం అశేషాసురదావం వీరం అంటే మహావీరుడు అయినటువంటి నీవు అశేషాసుర దావం, అశేష అసంఖ్యాకులైనటువంటి ఆ రాక్షసులకి దావం అంటే ఇక్కడ దావాగ్ని లాంటి వాడు. అరణ్యంలో వచ్చేటటువంటి ఆ అనలం ఉందే అట్లాంటి వాడివి నీవు, అగ్ని లాంటి వాడివి, దహించిన వాడివి. దహించగలిగేవాడే కాదు, దహించిన వాడు ఈయన. త్వం మే నాథో నాధిత కార్యాఖిలకారీ మానాతీతో మాధవ రూపో అఖిలధారీ భక్త్యాగమ్యో భావిత రూపో భవహారీ యోగాభ్యాసైర్భావిత చేతః సహచారీ. యోగాభ్యాసైర్భావిత చేతః, యోగ అభ్యాసం మనం చేస్తాం అనుకోండి, యోగాభ్యాసం కనుక మనకి వస్తే అలాంటి వాళ్ళకి, అలాంటి శుద్ధ చిత్తులకి సహచారి, సహచరుడు అంటే వాళ్ళతో పాటే ఉంటావు నువ్వు. యోగాభ్యాసశీలుడైనటువంటి వారితోటి, శుద్ధ చిత్తం కలిగినటువంటి వాళ్ళతోటి నువ్వు సహచరిస్తూ ఉంటావు. నువ్వు వాళ్ళని విడిచిపెట్టి పోవు, అంతటి వాడివి నీవు. స్వామాద్యంతం లోకతతీనాం పరమీశం లోకానాం నో లౌకికమానైరధిగమ్యం భక్తి శ్రద్ధాభావ సమయితే భజనీయం వందే రామం సుందరం ఇందీవర నీలం. లౌకికమైనటువంటి విషయాలన్నిటికీ నువ్వు అతీతుడమైనటువంటి వాడివి నీవు. అతి సుందరుడివి, మనోహరాకారుడివి, ఇందీవర నీలం. ఇందీవరం అంటే ఇది నల్ల కలువ, అలాంటి నల్ల కలువలో వంటి ఆ వర్ణంతో ఉన్నటువంటి వాడివి. నీకు నా నమస్కారం. కోవా జ్ఞాతుం త్వాం అతిమానం గతమానం మాయాసక్తో మాధవ శక్తో మునిమాన్యం. ఓ మాధవ, ప్రత్యక్షాది ప్రమాణాలకి నీవు అతీతుడు. అంటే ఇదిగో ఎదురుగుండా కనిపిస్తోంది కదా, ప్రత్యక్షాది ప్రమాణం అంటే ఏమిటి? ఎదురుగుండా కనిపిస్తున్నది, అది కాదంటావా నువ్వు? ఇది ప్రమాణమే కదా. అంటే ఇక్కడ మనం కోర్టులో సాక్ష్యాలు నమ్ముతారు అనేది కాదు, దేనికి దానికి సంబంధం లేదు. ఇది నీకు ఎదురుగుండా కనిపిస్తున్నట్లుగా కనిపించేది మిథ్య, అది అసత్యము. ఏది అసత్యము? నీకు ఇది అది ఉన్నది, ఇది ఉన్నది, అది ఉన్నది. రేపు అది ఉంటుందా? అసలు రేపు నేనే ఉంటానా? కాబట్టి ఇవన్నీ మిథ్య. కాబట్టి అదే ఇక్కడ చెప్తున్నాడు, ప్రత్యక్షాది ప్రమాణాలకి నీవు అతీతుడవి. నీకు ఎల్లలు లేవు, సీమలు లేవు. కాబట్టి మాయతో నిండి ఉన్నటువంటి వాడికి, మాయకి ఆసక్తి ఉన్నటువంటి వాడికి నువ్వు ఎలా తెలుస్తావు? నిన్ను ఎలా తెలుసుకోగలడు వాడు? నువ్వు మునిమాన్యుడివి. ఇంకా
వృందారణ్యే వందిత వృందారక వృందం వందే రామం భవముఖ వంద్యం సుఖకందం. ఆహా, ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి వర్ణన చూడండి. వృందారణ్యే, వృందారణ్య అంటే ఏమిటి? తులసివనం అంటే బృందావనం. ఇప్పుడు ఇది త్రేతాయుగంలో ఇది చెప్పబడుతున్నటువంటి ఈ కథలో నీకు బృందావనం అప్పుడే ఉన్నది. అప్పుడే ఉన్నదంటే బృందావనం ఎప్పుడో ఉన్నది. అందువలనే ఆ బృందావనం అంత పవిత్రమైనది. అందువలనే రాధాకృష్ణులు అక్కడ ఆ బృందావనాన్ని తమ యొక్క సీమగా చేసుకున్నారు. కాబట్టే ఈ బృందావనం, అటు ఆ అయోధ్య, ఇటు ఆ కాశీ, ఈ మూడు అత్యద్భుతమైనటువంటి మహాపుణ్యక్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. అవి వాటిలో అడుగు పెడితేనే చాలు మన యొక్క పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ వృందారణ్యే వందిత వందిత వృందారక వృందం అంటే వృందారకులు అంటే ఏంటి? దేవతలు. ఈ దేవతల చేత స్తుతింపబడినటువంటి వాడివి నీవు బృందావనంలో. తర్వాత భవం వందే రామం భవముఖ వంద్యం. భవముఖ అంటే భవ అంటే శంకరుడు, భవ. అందుకనే ఆవిడ పేరు భవానీ అయ్యింది. భవుని యొక్క రాణి భవాని. అలా భవముఖ వంద్యం అంటే ఆయన ముఖం ద్వారా కీర్తింపబడ్డావు. శంకరుని చేత కీర్తింపబడినటువంటి ఆనంద ఘన స్వరూపుడు. సుఖ కందం, సుఖం అంటే ఆనందం, కంద అంటే కందగడ్డ అంటామే, అంటే ఘనంగా గట్టిగా ఉంటుంది. ఆ ఆనందపు ముద్ద అన్నమాట అక్కడ. అది సుఖ కందం అంటే అది ఆ ఆనంద ముద్ద వంటి స్వరూపం కలిగినటువంటి వాడు. ఓ రామా, నీకు నమస్కారం. నానాశాస్త్రైర్వేదకదంబైః ప్రతిపాద్యం నిత్యానందం నిర్విషయ జ్ఞానం అనాదిం మత్సేవార్థం మానుషభావం ప్రతిపన్నం వందే రామము మరకతవర్ణం మధురేశం మధురేశం. మత్సేవార్థం అంటే మమ్మల్ని ఉద్ధరించడం కోసం, మత్సేవార్థం అంటే నన్ను సేవించడం అని కోసం అని కాదు అక్కడ అర్థం. మాకు మేలు కలగడం కోసం మానుష భావాన్ని నువ్వు గ్రహించి మమ్మల్ని కరుణించావు. ప్రతిపన్నం వందే రామం, అందువలన నువ్వు వచ్చి మమ్మల్ని రక్షించావు. వందే రామం మరకత వర్ణం. ఈ మరకత వర్ణం అన్నా కూడా హిందీవర వర్ణం అన్నా ఒకటే. అదే మధురేశం, మధురా నగరానికి నీవు రాజువి అంటున్నాడు. ఎట్లా మధురా నగరానికి ఈయన ఎలా రాజు అయ్యాడు? అసలు మధుర ఎక్కడుంది? ఇక్కడ అత్యద్భుతమైనటువంటి ఒక విషయం ఉన్నది. మధురా నగరం అనేది అప్పటికి లేదు. రాముడు ఇది చెప్తున్నప్పుడు మధురా నగరం అనేది లేదు. అంటే ఆ క్రితం యుగాలలో, అంతకు ముందు కల్పాలలో ఉన్నది. కానీ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నప్పుడు ఈ మధురా నగరం లేదు. ఎందువలనంటే ఈ రాముడు అందరిది అయిపోయిన తర్వాత, రాముడు పట్టాభిషేకం చేసుకున్న తర్వాత లవణాసురుణ్ణి చంపడం కోసం శత్రుఘ్నుడు తన యొక్క తమ్ముడిని పంపించాడు. పంపిస్తే ఆ శత్రుఘ్నుడు అక్కడ మధుర అనేది ఉందే, ఆ మధు అనేటువంటి ఒక రాక్షసుడిని చంపాడు. శత్రుఘ్నుడు వెళ్ళి అతన్ని సంహరించి అప్పుడు అతను మధురా నగరం అనే ఒక నగరాన్ని అతను నిర్మించాడు. అప్పుడు అది నిర్మించబడినటువంటి ఒక నగరమే మధుర. ఇది ఇంతకు ముందు మనం వేరే వాటిల్లో కూడా మనం చదువుకున్న నాకు గుర్తుంది చెప్పినట్లుగా. మరి అంటే ఏ పురాణంలోనో నేను ఇప్పుడు మీకు చెప్పలేకపోతున్నాను. కానీ మధురా నగరం అట్లా అతను అంటే రామాయణమే మీకు ఉత్తర రామాయణంలో కనిపిస్తుంది. ఇప్పుడు కూడా నేను చెప్తానేమో, ఇప్పుడు ఇంకొక 4 రోజులు పోతే ఉత్తర రామాయణంలో మనం వెళ్ళినప్పుడు దాంట్లో కూడా ఆ మధురా నగరం గురించి ప్రసక్తి వస్తుంది. ఆ మధురకి ఈశుడు అంటున్నాడు. అంటే ఈయన మధురకి ఈశుడు, అక్కడ కృష్ణుడు కూడా మధురకి ఈశుడే. అంటే అప్పుడు రాముడు కృష్ణుడు ఒకడే కదా. అంటే రాముడికి కృష్ణుడికి అభేదము అనేది మనం
గుర్తుపెట్టుకోవాలి, తెలుసుకోవాలి. శ్రద్ధాయుక్తో యః పఠతీమం స్తవం ఆద్యం బ్రాహ్మం బ్రహ్మజ్ఞాన విధానం భువి మర్త్యః రామం శ్యామం కామిత కామప్రదం ఈశం ధ్యాత్వా ధ్యాతా పాతకజాలైర్విగతః స్యాత్. శ్రద్ధతో గనక ఈ ఈ బ్రహ్మదేవుడు చెప్పినటువంటి ఈ స్తుతి ఉందే, ఈ స్తోత్రాన్ని అంతటి కనుక శ్రద్ధతో పఠిస్తే, ఆ స్తవాన్ని మొదటి నుంచి చక్కగా చదువుకుంటే, బ్రాహ్మజ్ఞాన విధానం భువి మర్త్య, ఈ మన అందరికీ కామిత కామప్రదుడు ఈశుడు శ్యామలవర్ణుడు ఈయన అయినటువంటి శ్రీరామచంద్రుణ్ణి కనుక మనం ధ్యానించి ధ్యాత్వా అంటే ధ్యానించి, ధ్యాత అంటే పఠించిన వాడు స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. పూర్తిగా సమస్తమైనటువంటి పాతకాల నుంచి తొలగిపోతాడు. శ్రుత్వా స్తుతిం లోకగురోర్విభావసుః శాస్వాంకే సమాదాయ విదేహపుత్రికాం విభ్రాజమానాం విమలారుణద్యుతిం రక్తాంబరాం దివ్యవిభూషణాన్వితాం. శ్రుత్వా స్తుతిం, ఈ బ్రహ్మదేవుడి యొక్క ఈ లోకగురుడైనటువంటి బ్రహ్మదేవుడి యొక్క స్తుతిని విని, విభావసు అంటే అగ్నిదేవుడు, ఈ అగ్నిదేవుడు స్వ అంకే సమాదాయ, తన యొక్క ఒళ్ళో కూర్చోబెట్టుకొని విదేహపుత్రిక అయినటువంటి ఆ జానకీదేవిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని అగ్నిదేవుడు విభ్రాజమానం విమలారుణ ద్యుతిం, పవిత్రమైనటువంటి ఎర్రటి కాంతితోటి ఆయన విభ్రాజమానుడయ్యాట, ప్రకాశిస్తున్నట్ట. రక్తాంబరాం దివ్య విభూషణాన్వితాం, ఎర్రటి వస్త్రాలు దివ్య విభూషణాలతోటి అలంకరింపబడినటువంటి ఆ సీతామహాదేవిని తీసుకొని తన ఒళ్ళో పెట్టుకొని ఆయన వచ్చాడు. ప్రోవాచ సాక్షి జగతాం రఘూత్తమం ప్రపన్న సర్వార్తిహరం హుతాశనః గృహాణ దేవీం రఘునాథ జానకీం పురా త్వయా మయ్యవరోపితాంబనే. ఏమంటున్నాడు ఇంకా? ప్రపన్నార్తిహరుడు అంటే శరణు, ప్రపన్నుడు అంటే శరణు కోరడం, శరణు కోరిన వాళ్ళకి ఒక ఆర్తిహరుడు, వాళ్ళ యొక్క ఆర్తిని తొలగించేటటువంటి వాడు అయినటువంటి రాముడితోటి అగ్నిదేవుడు ఇలా అంటున్నాడు, రఘునాథ, నువ్వు ఇంతకు ముందు, జాగ్రత్తగా వినండి, నువ్వు ఇంతకు ముందు వనంలో నా యందు న్యాసముగా ఉంచిన జానకీదేవిని తీసుకో. గృహాణ దేవీం రఘునాథ జానకీం, ఈ జానకీదేవిని గృహాణ తీసుకో. పురా త్వయా మయ్య అవరోపితాం అనే, ఇంతకు ముందు పురా నీ చేత మయ్య నాకు ఇచ్చినటువంటి న్యాస, నా దగ్గర న్యాసముగా ఇవ్వబడినటువంటి జానకీదేవిని నువ్వు తిరిగి తీసుకో అని అగ్నిదేవుడు అంటున్నాడు. మీకు ఇప్పుడు మళ్ళీ గుర్తొస్తుంది, లక్ష్మీ గారు మీరు కిందటి మొన్న చెప్పినటువంటి డౌట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు తెలిసిపోతున్నది. అంతకుముందు నాలో నువ్వు ప్రవేశింపజేశావు సీతాదేవిని, నా దగ్గర ఉంచావు ఏడాది కాలం, ఇప్పుడు నేను నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను ఆవిడ్ని, ఇదిగో తీసుకో అని. విధాయ మాయా జనకాత్మజాం హరే దశానన ప్రాణ వినాశనాయ చ. రావణాసురుడి యొక్క ప్రాణహరణం కోసం ఈ మాయా సీతని నువ్వు కల్పించావు. విధాయ మాయా జనకాత్మజాం, ఓ హరి, దశానన ప్రాణ వినాశనం కోసం ఆవిడ్ని నువ్వు సృష్టించావు. చేసి హతో దశాస్య సహ పుత్రబాంధవులతో సహా దశాస్యుడు
మరణించాడు. నిరాకృతో అనేన భరో భువ ప్రభు, భూభారాన్ని నువ్వు తగ్గించావు కదా స్వామి. దేని కొరకు అయితే నువ్వు ఈవిడ్ని ప్రతిబింబ రూపిణిగా సీతని నువ్వు కల్పించావో, అంటే ఈవిడ కల్పికమైనటువంటి సీతదే కదా, ఈ కల్పించావో ఆవిడ కృతకృత్యురాలైపోయింది. ఆవిడ పని ఆవిడ పూర్తి చేసుకుంది. అక్కడ సంవత్సరం పాటు అక్కడ పాపం ఆవిడ దగ్గర ఉన్నది, కష్టాలు అనుభవించింది. ఇప్పుడు అగ్నిలో ప్రవేశించింది, వెళ్ళిపోయింది, తిరోహిత అయిపోయింది. అక్కడ చూడండి, రామ ప్రహృష్ట తతో అతిహృష్టాం పరిగృహ్య జానకీం రామ ప్రహృష్ట ప్రతిపూజ్య పావకం. దాంతో ఆ అగ్నిదేవుడికి ఈయన సంతోషించి సీతాదేవి ఎలా అయితే తిరోహిత అయిపోయింది, అంటే మాయా సీత వెళ్ళిపోయింది, అసలు సీతను తీసుకున్నాడు రాముడు. ప్రహృష్ట ఎంతో సంతోషపడి ఆ ప్రతిపూజ్య పావకం ఆ అగ్నిదేవుణ్ణి పూజించాడు. స్వాంకే సమావేశ్య సదానపాయిని. ఆనపాయిని అంటే ఎల్లప్పుడూ విడిచిపెట్టకుండా ఉండేది. భార్య ఆనపాయిని అనేటువంటి ఒక పేరు దానికి తగుతారనమాట. ఎల్లప్పుడూ ఉండేది. అలాంటి ఆవిడ నీ యొక్క భార్య అయినటువంటి సీతాదేవి. అలాంటి ఆవిడ్ని తన యొక్క అంకల్లోనే ఒళ్ళోనే కూర్చోబెట్టుకున్నాడు, అంటే తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆ త్రిలోక జన శ్రీయం మహాలక్ష్మీదేవి, త్రిలోకే జననీం శ్రీయపతి, ఆ శ్రీయపతి లక్ష్మీపతి అయినటువంటి ఆయన ఆవిడ్ని తన యొక్క ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. దృష్ట్వా అథ రామం జనకాత్మజాయుతం శ్రియా స్ఫురంతం సురనాయకో ముదా భక్త్యా గిరా గద్గదయా సమేత్య కృతాంజలి స్తోతుమథో ఉపచక్రమే. ఇట్లా ఆయన ఒళ్ళో కూర్చున్నటువంటి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని చూసి దృష్ట్వా అథ రామం జనకాత్మజాయుతం, ఆయనతో కలిసి ఉన్నటువంటి ఆ సీతాదేవితో కలిసి ఉన్నటువంటి శ్రీరాముని చూసి శ్రీయాస్ఫురంతం, అసలు ఆ లక్ష్మీ కళని, ఆ లక్ష్మీ వైభవాన్ని అది చూసి సురనాయకో ముదా, సురనాయకుడు ఎవరు? ఇంద్రుడు. ఆ ఇంద్రుడికి పట్టలేని సంతోషం వచ్చేసిందిట. వచ్చి భక్త్యా గిరా, ఆ భక్తితోటి, గిరా అంటే వాక్కు, గి అనే ఒక అక్షరానికి అర్థం సరస్వతి, కిరా అంటే వాక్ అనమాట, అది పలికేటటువంటి పలుకు. ఆ గిరా ఆయన యొక్క పలుకు గద్గదయ అయిపోయినట, ఆయన యొక్క మాటలు తడబడిపోయినట అయిపోయి గద్గదయ సమేత్య కృతాంజలి, ఆ శ్రీరామచంద్రుడికి నమస్కారం చేస్తున్నాడు. నమస్కారం చేసి స్తోతు అథో ఉపచక్రమే స్తోతు అంటే స్తుతించాడు. ఇప్పుడు ఇంద్ర ఉవాచ భజేహం సదా రామమిందీవరాభం భవారణ్య దావానలాభిధానం భవానీ హృదా భావితానంద రూపం భవాభావహేతుం భవాది ప్రపన్నం. భజే అహం సదా రామం ఇందీవరాభం, ఆ ఇందివరుడు అంటే నల్ల కలువలాగా ఉండేటటువంటి వాడా. భవారణ్య దావానలాభి అంటే ఈ భవ సంసార సాగరం ఉందే, ఈ సంసారం ఇక్కడ సాగరం కాదు, అరణ్యం. ఈ అరణ్యానికి దావానలాంటి వాడు నువ్వు, దావానలం అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు. అభిధానం అంటే అది. భవానీ హృదా భావితానంద రూపం, పార్వతీదేవి మనసులో ఎప్పుడు కూడా ఉంటాట ఈయన. భావితానంద రూపం భవాభావహేతుం భవాది ప్రపన్నం. ఇంకా భావ అంటే అభావ, ఉండటం లేకపోవడం, ఉనికి లేమి అనేటువంటి ఆ హేతువు, ఆ కారణాలు ఇవన్నీ అసలు లేవు. ఈ భావాలే తెలియనటువంటి వాడు అయినటువంటి వాడు ఎవరు? శంకరుడు. ఆ శంకరుడు కూడా నిన్ను శరణు తొక్కుతున్నాడు. అలాంటి శంకరాదుల చేత శరణు పొందినటువంటి నువ్వు ఆ శ్రీరామచంద్రుణ్ణి నేను సదా సేవిస్తాను. ఇది ఇంద్రుడు చెప్తున్నాడు మాటలు.
సురానేక దుఃఖౌఘనాశైక హేతుం నరాకార దేహం నిరాకార మీడ్యం పరేశం పరానంద రూపం వరేణ్యం హరిం రామమీశం భజే భారనాశం. సురానీకం అంటే చాలా మంది దేవతలు, అనేకమైనటువంటి దేవతల యొక్క దుఃఖౌఘ అంటే ఎక్కువ దుఃఖాలు, దుఃఖ సమూహాన్ని నాశైక హేతుం నాశనం చేసేటటువంటి వాడివి నీవు. నరాకార దేహం, నీ యొక్క శరీరం మనుష్య రూపంలో ఉన్నావు. నిరాకార ఈడ్యం, నీకు అసలు ఆకారమే లేదు. ఈడ్యం అంటే పొగడబడేవాడా. పరేశం పరానంద రూపం, పరమానంద రూపం. వరేణ్యం హరిం రామం ఈశం భజే భారనాశం. భారనాశం అంటే భూభారాన్ని తగ్గించినటువంటి వాడా. ప్రపన్నాఖిలానందదోహం ప్రపన్నం ప్రపన్నార్తి నిశేషనాశాభిధానం తపోయోగ యోగీశ భావాభివావ్యం కపీశాదిమిత్రం భజే రామమిత్రం. ఈ ప్రపన్నుడు అంటే ఏమిటంటే శరణాగతుడు అయినటువంటి వాడు, శరణు కోరినటువంటి వాడు. అలాంటి వాళ్ళకి అఖిలమైనటువంటి వాళ్ళందరికీ ఆనందం కలిగించేటటువంటి వాడివి, సర్వలోకాలకి శరణ్యుడివి, శరణాగతుల యొక్క ఆర్తిని పూర్తిగా తొలగించేటటువంటి వాడివి. అలాంటి పేరు కలిగినటువంటి వాడివి. శరణాగత వత్సల అని పిలుస్తున్నావంటే ఆయనకు ఆ పేరు ఉన్నట్లే కదా. ఆ పేరు కలిగినటువంటి వాడివి. తపస్సు చేత, తపో యోగ యోగీశ, తపస్సు చేత, యోగము చేత, యోగీశ్వరుల చేత వాళ్ళ ద్వారా భావించబడేటటువంటి వాడివి. ఇంకా కపీశాది మిత్రం, కపీశుడు అంటే ఎవరు? సుగ్రీవుడు, వానర రాజు. ఆ సుగ్రీవుడికి మిత్రుడు. భజే రామమిత్రం. ఇక్కడ రామమిత్రం అంటే ఇక్కడ మిత్రుడు అంటే సూర్యుడు. రాము